ఎన్నో శతాబ్దాల హిందువుల కళ నేడు సాకారం కాబోతోంది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుక సాక్షాత్కరించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దింది. భారత్తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ట చారిత్రాత్మక ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో మనతో పాటు రాముని యొక్క గొప్పతనాన్ని వివరించడానికి రామకృష్ణమూర్తి గారు అలానే కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మొదటగా రామకృష్ణమూర్తి గారు, ఎక్కడ చూసినా కూడా ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో హోరెత్తిపోతుంది యావత్ భారతదేశం మొత్తం కూడా. అయితే రామ అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటి అంటే, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, చిరంజీవి గారు వెళ్తున్నారు అని అంటే ఆ అంజనీ తనయుడు కాబట్టి వెళ్ళారు అని అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం అసలు రామ అనే పదానికి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటి, ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నారు అంటే అది ఏ ఒక్కరి త్యాగం వల్ల, అంటే ఒక్కళ్ళదే దీని క్రెడిట్ అని మనం చెప్పుకోలేం కదా. అవునమ్మా, కొన్ని లక్షల మంది రామభక్తుల యొక్క కళ ఇవాళ నెరవేరబోతుంది. ప్రపంచంలో ఉన్న హిందువుల యొక్క ఐక్యత శక్తికి, సంఘటిత యుక్తికి, రామభక్తికి నిదర్శనం ఇవాళ అయోధ్యలో మనకు కనపడుతున్న 161 అడుగుల రామ మందిరం. ఇక మీరు అడిగారు రామనామ మహాత్యం ఏమిటి అని. రామనామమణి దీపధరు జీభదేహలి ద్వార తులసి భీతరు బాహరహం జో చాహచ్ ఉజియార్ అంటాడు తులసీదాస్. అంటే దేహలి న్యాయం అని గడప మీద దీపం పెడితే అది బయట లోపల అంతా వెలుగు నింపి నీకు మార్గదర్శకం చేస్తుంది. అలానే రామనామం అనే దీపాన్ని నువ్వు నాలుక అనే ద్వారం మీద పెడితే అది నీకు బయట గమనం ఎలా అన్నది నిర్దేశించి అంతర్శత్రువులను కూడా అంతరింపజేస్తుంది. అలాంటి అద్భుతమైన రామనామాన్ని జపించి ఎందరో తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మరి ఎందుకని రామనామానికి ఇంత గొప్పతనం? మొత్తం వేదంలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయని చెప్తారు. వాటిని అభిచారక మంత్రము, అభిష్టదాయక మంత్రము, తారక మంత్రము అని విభజించారు. అభిష్టదాయక మంత్రాలు అంటే నువ్వు కోరిన కోరికలు నెరవేరుస్తాయి. అభిచారక మంత్రము అంటే నీ శత్రువులను సంహరింపజేస్తాయి. ఇక తారక మంత్రము అంటే కోరిన కోరికలను నెరవేరుస్తూ శత్రువులను అంతరింపజేస్తూ నీకు ముక్తిని ప్రసాదిస్తాయి. మరి తారక మంత్రం రామమంత్రం ఒకటేనా అంటే నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఇవి కూడా తారక మంత్రాలే. మరి రామమంత్రానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే శివమంత్రమున్న మా జీవము, మాధవ మంత్రమున్న రాజీవము, ఈ ఘనతను తెప్పిన ఘనులకు మొక్కెద అంటాడు త్యాగయ్య స్వామి. అంటే అర్థము, శివమంత్రంలోకి నీకు నమశివాయలో మా తీసేస్తే నశివాయ వచ్చింది. శివుడికి నమస్కారం కాస్త శివుడు లేడు అన్న అర్థం ఇస్తుంది. నమో నారాయణాయలో రకారం తీస్తే నా అయనాయ, అయనము అంటే మార్గము, మార్గమే లేదు అన్న అర్థం వస్తుంది. ఆ రా మా ఈ రెండింటిని కలిపితే రామ అయింది. ఆ రామాన్ని గనక, రామమంత్రాన్ని ఎవడైతే జపిస్తాడో వాడు పంచాక్షరిని అష్టాక్షరిని రెండింటినీ జపించినటువంటి అద్భుతం కలుగుతుంది. ఇంకా వాల్మీకి తనంత తాను చెప్పిన తన ఆత్మగాథ మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. వాల్మీకి చరిత్ర గురించి చాలా ఐతిహ్యాలు ఉన్నాయి, కానీ పద్మపురాణంలో చెప్పినటువంటి ఈ వాల్మీకి ఏం చెప్పాడు అంటే, అహం పురా కిరాతేషు కిరాతై సహవర్ధిత జన్మమాత్ర జిదత్వం మే శూద్రాచార రతసర. నేను ఇంతకు ముందు శాపగ్రస్తుడనై నామమాత బ్రాహ్మణుడై శూద్రాచారాలను పాటిస్తూ దోపిడీలు చేస్తూ దొంగతనాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్న సమయంలో ఒకరోజు కొంతమంది సన్యాసులు నాకు ఎదురయ్యారు. వాళ్ళని దోచుకుందామన్న ఉద్దేశంతో మార్ మార్ అంటూ వాళ్ళ వెంటబడ్డాను. వాళ్ళు మా దగ్గర ఏముంది దోచుకోవడానికి, నువ్వెంత పాపం మూటగట్టుకుంటున్నావో తెలుసా, ఈ పాపంలో ఎవరైనా భాగస్వామ్యం వహిస్తారేమో కనుక్కో అంటే ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ అడిగి వాళ్ళెవ్వరూ ఈ పాపాన్ని తీసుకోమని చెప్పిన తర్వాత కనువిప్పు కలిగి తిరిగి సన్యాసుల దగ్గరికి వచ్చి, నాకు అక్షరం ముక్క రాదు, ఏ సదాచారము తెలియదు, నేను బాగుపడాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి అన్నాడు. అక్షరం ముక్క రాదంటావేంటి, ఇందాక నువ్వేమన్నావు అంటే మార్ మార్ అన్నా, ఆ మారే తీసుకో, అదే నీకు మంత్రం అని చెబితే, ఇత్యుక్త్వా రామతే నామ వ్యస్తాక్షరపూర్వకం ఏకాగ్ర మనసా చైవ మరా జపేతి సర్వదా. అలా ఆ మారన్న అక్షరాన్ని తీసుకొని
రామ 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 అనుకుంటూ అద్భుతమైన జ్ఞానాన్ని పొంది నేను వాల్మీకాన్ని రామాయణాన్ని నేను మీకు అందించగలిగాను అని మనసులో ఉన్న కిరాతకత్వాన్ని శూద్రత్వాన్ని పోగొట్టి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదించేదే రామనామమ్మ. అందుకే రామనామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు సాధించలేనిది లేదు. ఒకసారి రామచంద్ర ప్రభువు సీతమ్మను దర్శిద్దామని వారధి నిర్మిస్తున్న సమయంలో కోతులన్నీ రాళ్లను తీసుకొచ్చి శ్రీరామ శ్రీరామ అని రాసి నీళ్లలో వేస్తే అవి తేలుతున్నాయి. రామచంద్ర ప్రభు వాటన్నింటినీ చూసారే, నేను కూడా ఒక రాయేసి వాళ్ళకి సహాయం చేద్దాం అనుకున్నాడు. తన పేరు తాను రాసుకుంటే ఏం బాగుంటుందని ఆ రాయిని అలానే నీళ్లలో వేశాడు. అది కాస్త మునిగిపోయింది. వెంటనే రాముడికి అరే ఇది ఎవరైనా చూస్తే అప్రతిష్ట కదా అని, ఎవరైనా చూసారా లేదా చూస్తే అక్కడ ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైనా హనుమ. ఆయన పిలిచి, ఏమయ్యా నేను ఇట్లా నీళ్లలో రాయేస్తే మునిగింది, నువ్వు చూసావా? చూస్తే ఎవరికి చెప్పద్దయ్యా అంటే, లేదు తప్పకుండా చెప్తాను. ఏమని చెబుతాను? రామనామము రామ మహాత్యము చాలా గొప్పది అన్న విషయాన్ని నలుగురికి తెలియజేస్తానని చెప్పి అందుకే ఆయన అంటాడు, యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. నేను రాముడు వదిలిన బాణంలాగా వెళతాను, రామనామాన్ని జపించుకుంటూ వెళ్ళి విజయాన్ని సాధిస్తాను అని చెప్పాడు. అందుకే ఇందాక మొట్టమొదట చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు అంటే ఆయన అంజని, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీదేవి. ఆయనకు రాముడు అంటే విపరీతమైన భక్తి. హనుమత్ భక్తుడు, హనుమత్ ఉపాసకుడు. మరి రాముడి దగ్గరికి మొట్టమొదట వెళ్ళేది హనుమంతుడే కదండి. అందుకని చూడండి, కేవలము చిరంజీవి గారు వెళ్ళటమే కాదు, ఇంకొక విశేషం ఏమిటంటే అక్కడ ఇవాళ మనం ప్రతిష్టాపన చేసే మంత్రము యంత్రము అది కూడా ఇక్కడ నుంచి వెళ్ళినదే, ఆంధ్రదేశం నుంచి వెళ్ళినదే. హనుమంతుడు మనం అంజనాచలము అని పిలుస్తాం తిరుపతిని. అక్కడ అంజనాద్రి మీద అంజనీదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసింది. సంవత్సరానికి ఒక పండును వాయుదేవుడు తెచ్చి సమర్పిస్తే అది తిని ఆమె 12 సంవత్సరాల తర్వాత ఆంజనేయుడికి జన్మం వచ్చింది. అంత అద్భుతమైన తపశ్శక్తి కలిగిన అంజనాదేవికి జన్మించిన ఆంజనేయుడు మొట్టమొదట రామభక్తుడై అక్కడికి వెళ్ళటమే కాకుండా అలానే రామ యంత్రాన్ని షడక్షరి మంత్రము 6 కోట్ల సార్లు చేసి దాంట్లో నిక్షిప్తం చేసి అక్కడికి పంపించింది కూడా ఆంధ్రులే. అద్భుతమైనటువంటి ఈ ఖ్యాతి మనకు దక్కినందుకు మనం సంతోషించాల్సింది. రామనామాన్ని జపిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అలానే కసిరెడ్డి గారు, రాముని యొక్క అంటే లైఫ్ టైం మొత్తంలో కూడా 14 సంవత్సరాల ఆయన అరణ్యవాసం ఏదైతే ఉందో దానినే మనం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. రాముని 14 సంవత్సరాలు పడినటువంటి ఆ కష్టాలనే ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. వాటి నుంచి బయటపడటం ఎలా అనేటువంటి సన్మార్గాన్ని రాముడు సూచించాడు అని చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఈ 14 సంవత్సరాల ఆయన ప్రయాణమే నిజమైనటువంటి రామాయణంగా మనం భావించవచ్చు అంటారు. తప్పకుండానండి. ఎందుకొరకంటే అలికి పూసింతాన గువ్వగుడు పెట్టింది అని ఒక జానపదుల సామెత ఉందండి. అన్నీ ఉన్నటువంటి చోట ఎవరైనా వచ్చి కూర్చోగలుగుతారు. అయోధ్య సుసంపన్నమైంది, పవిత్రమైంది. అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు, పరిపాలన బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ జరిగింది ఏమిటిది? ఇవాళ ఈ సౌభాగ్యం కలగాలి అంటే, సమాజం భాగ్యవంతంగా ఉండాలి అంటే, దేశం సుసంపన్నంగా ఉండాలంటే ఇవాళ పరిశ్రమలు పెరగాలని, వ్యవసాయం బాగా పెరగాలి అని, ఉత్పత్తులు బాగా జరగాలి అని, గోవుల సంతతి పెరగాలి అనేటటువంటిది, ఇవన్నీ పెరగాలి అనుకుంటాం. కానీ వీటన్నింటికీ మూలమైనటువంటిది విద్యా వ్యవస్థ. ఈ విద్యా నిలయాలు ఎక్కడున్నాయి? అరణ్యంలో ఉన్నాయి. ఆ అరణ్యంలో ఎక్కడున్నాయి? ఆశ్రమాల్లో ఉన్నాయి. ఒక వాల్మీకి ఆశ్రమము, అత్రి మహర్షి ఆశ్రమము, భరద్వాజుని ఆశ్రమము, ఇలాగా ఎందరి ఆశ్రమాలు అరణ్యంలో ఉన్నాయి. ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లో కోసల దేశంలోని విద్యార్థులందరూ వచ్చి చదువుకుంటున్నారు. అలా చదువుకుంటున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థను ఆశ్రమాల్లో బోధిస్తున్నటువంటి సాధు సంతులు మహర్షుల యొక్క వీళ్లను అంతం చేయడానికి ఆసురి శక్తులు ప్రయత్నం చేశాయి. ఎట్లాగైతే భారతదేశంలో ఇతర దేశీయులు వచ్చేసి ఈ దేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేస్తే, భారతీయులకు మనం చెప్పేది చెప్తే వాళ్ళు గుమస్తాలుగా పడి ఉంటారు అని
1830 ప్రాంతంలో మెకాలే విద్యా విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టారో సరిగ్గా ఆసురీ శక్తి అండి అది. కాబట్టి విద్యా వ్యవస్థను నాశనం చేసినట్టయితే చాలు, వీళ్ళందరూ మేము చెప్పినట్లు వింటారనుకున్నారు. కాబట్టి ఆసురీ శక్తులు అరణ్యంలో విద్యా వ్యవస్థను నాశనం చేశాయి. అది తెలుసండి. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యంలో తిరిగేటటువంటి సందర్భంగా ఆశ్రమాలను దర్శించేటప్పుడు ఒక ఆశ్రమం పక్కన తెల్లటి గుట్ట ఉందండి. ఏంటి తెల్లటి గుట్ట ఇట్లా ఉంది అని అనుకుంటే, అది అక్కడ ఆశ్రమవాసులను అడిగితే రాక్షసులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులను పట్టుకొని బోధిస్తున్నటువంటి ఆచార్యులను, ఆశ్రమ అధ్యాపకుల్ని పట్టుకొని వాళ్ళను చంపి తిని చీకి పారవేసినటువంటి ఎముకల గుట్ట స్వామి అని చెప్పారండి. ఇది అండి ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. రామచంద్రుడు కదలిపోయాడు. అందుకొరకు 13 సంవత్సరాల 4 నెలలు లేదా 6 నెలలు 13.5 సంవత్సరాలు అరణ్యంలో ఉన్న కాలంలో ఏదైతే రామచంద్రుడు చేశాడో, ఓ ఖరుడు, ఓ దూషణుడు, ఒక త్రిశరుడు, 14,000 మంది, వీళ్ళే కాదు ఒక విరాధుడు, ఒక కబంధుడు, ఎవరెవరు ఏ విధంగా అరణ్యాలలోని ఆశ్రమ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారో, ఆ విద్యా వ్యవస్థ వికాసానికి దోహదం చేస్తున్నటువంటి విద్యార్థులను చంపి తింటున్నారో, బోధిస్తున్నటువంటి ఆచార్యులను చంపుతున్నారో, ఈ వారిని ఎదిరించాడు, వారిని సంహరించాడు, ఆశ్రమ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం చేశాడు. మొత్తం దేశానికి విద్యా వ్యవస్థ ద్వారా జ్ఞానాన్ని అందజేశాడు. ఇదండి రాముడు చేసింది అరణ్యంలో. అరణ్యంలో రాముడు విద్యా వ్యవస్థను పునర్రక్షించి ఈ సమాజానికి మేలు చేశాడు. అయోధ్యలో ఉన్న భరతుడు రాముని పేరిట అయోధ్యను పాదుకలు పెట్టి పరిపాలిస్తున్నాడు. కానీ అరణ్యంలో శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డా కానీ, సీతమ్మ వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, లక్ష్మణస్వామి అండగా ఉండగా ఈ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. అరణ్యమే అయోధ్యగా చేసుకున్నారు వాళ్ళు. అరణ్యాన్ని అయోధ్యగా మార్చేశారు. ఆ విధంగా ఒక అరణ్యంలో రాముడు చేసినటువంటి ఈ సంరక్షణ ఏదుందో, ఈ విద్యా సంరక్షణ ఏదైతే ఉందో, ఆశ్రమ సంరక్షణ ఏదైతే ఉందో, అది వికాసానికి దోహదం చేసింది. అది జ్ఞాన వికాసానికి దోహదం చేసింది, జ్ఞాన సంరక్షణకు దోహదం చేసింది, అది సంస్కృతిని నిర్మాణం చేసింది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి, దివ్య మానవులుగా నిర్మాణం కావడానికి ఆ అరణ్య ఆశ్రమ విద్యా వ్యవస్థ దోహదం చేయడానికి సీతారాముల లక్ష్మణ సమేత అరణ్యవాసమే కారణమండి. ఇది అరణ్యవాసంలో రాముడు మనకు అందించిన జ్ఞాన భిక్ష. అలానే రామకృష్ణమూర్తి గారు, ఈరోజు మన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చూస్తున్నాం. ప్రాణ ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నారు. అంటే అంతకు ముందున్నటువంటి విగ్రహానికి బదులుగా ఇప్పుడు బాలరాముని యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. అసలు ముఖ్యంగా ఈ ప్రాణ ప్రతిష్టాపన యొక్క విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నిజంగా కూడా అంత ఆధ్యాత్మికత అక్కడ వెలువరుస్తుందంటారు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత? అవునండి. మనకు ప్రపంచంలో విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశ్వర చైతన్యాన్ని నీ ప్రయోజనానికి అనుగుణంగా, నీ భావనకు అనుగుణంగా ఆవాహన చేసి నీకు ప్రయోజనాన్ని కలిగించే విజ్ఞానం కేవలం భారతదేశంలో మాత్రమే ఉందండి. ఈ విషయం ఇంకెవరికీ తెలియదు. దీనికి నిరూపణ ఏమిటి అంటే, చెకోస్లోవేకియాకు చెందినటువంటి రాబర్ట్ పాప్లిటా అనేటువంటి ధాతు రసాయన శాస్త్రవేత్త పంచలోహాల విగ్రహంలోకి శక్తిని ఎట్లా నిక్షిప్తం చేయాలో కనుక్కొని, అలా నిక్షిప్తం చేసిన తర్వాత వాటిని సైకోట్రానిక్స్ అని చెప్పి నామకరణం చేసి, ఇలా నిక్షిప్తం చేసినటువంటి విగ్రహాలు అద్భుతమైన దైవీ శక్తితో, అజ్ఞాత శక్తితో అందరినీ ఆకర్షిస్తాయని రుజువు చేసి నిరూపించాడు. కొసమరిపు ఏమిటి అంటే, ఆయన ఇదంతా చెప్పి సూత్రీకరించి రుజువు చేసిన తర్వాత ఈ విజ్ఞానాన్ని నేను భారతీయ తంత్రశాస్త్రం నుంచి నేర్చుకున్నాను అని తెలియజేశాడు. ఇక యజుర్వేద సంహిత ఏం చెప్తుందంటే, పాషాణ లోహ మణి మృణ్మయ విగ్రహేషు పూజ పునర్భోగకరీ ముముక్షోహో అని తెలియజేస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, రాయితో, మణితో, మట్టితో చేసేటువంటి విగ్రహాలను పూజ చేయటం వల్ల నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని. మరి ఎలా జరుగుతుంది ఇది? మామూలు ఇంతకుముందు నువ్వు చెక్కినప్పుడు రాయి, అది దైవంగా రాముడిలాగా ఎలా మారుతుంది? రాయిని రాముడిగా, శిలని శివుడిగా మార్చగలిగినటువంటి
విజ్ఞానం ఏమిటి అంటే అదే ఆగమశాస్త్రం చెప్పిందండి. మీకు రాయిని చెక్కేటప్పుడు దాన్ని ఉలితో కొడతాం, కాలితో తొక్కుతాం, తాడన పీడన దోషణాలన్నింటికీ గురి అవుతుంది ఆ శిల. దీన్ని పోగటానికి గర్తన్యాసం అని చేస్తారు. అంటే ఏ విధంగానైతే మన శరీరములో రస, రక్త, మాంస ఇలా సప్తధాతువులు ఉంటాయో అలా ఆ రాయిలోకి వీటిని ఆవాహన చేస్తారు. ప్రతిష్ఠ చేసే ప్రదేశాన్ని అద్భుతంగా మార్చటం కోసం, పవిత్రంగా మార్చటం కోసం కర్షణాది ప్రతిష్టాంతం అంటారు. అంటే దాన్ని దున్నుతారు, దున్ని అక్కడ నవధాన్యాలు వేస్తారు. ఆ వేసిన నవధాన్యాలు మొక్కలై వచ్చిన తరువాత ఆవుల చేత వాటిని తినిపిస్తారు. ఈ విధంగా ప్రదేశాన్ని శుద్ధి చేసి అక్కడ కర్తన్యాసము చేసిన విగ్రహంలోకి సప్తధాతువులను ప్రవేశపెట్టి ఇహ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మంత్రము శక్తి అనుకున్నాం. మరి మంత్రానికి హౌసింగ్ ఏమిటి అంటే యంత్రం. ఇక్కడ షడాక్షరి రామ మంత్రాన్ని 6 కోట్ల సార్లు జపించి దాన్ని యంత్రంలో నిక్షిప్తం చేసి ఆ నిక్షిప్తం చేసినటువంటి యంత్రము మీద విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఇది తాకుతూ ఉంటుంది. ఆ యంత్రానికి అద్భుతమైన శక్తి ప్రకటితమవుతూ ఉంటుంది. అది ఎవరైతే ఆ ప్రాంతాల్లోకి వెళతారో వాళ్ళందరూ కూడా ఆ ఆకర్షణ శక్తి ద్వారా తమలో ఉన్నటువంటి తమో గుణాన్ని, రజోగుణాన్ని పోగొట్టుకొని గుణాతీతమైన రామతత్వాన్ని తెలుసుకోవడానికి అనువుగా తమ జీవాన్ని మార్చుకోగలుగుతారు. కనుకనే ఆలయాన్ని శక్తి కేంద్రము అంటారండి. ఇప్పుడు స్తోత్రము, మంత్రము, జపము ఇది తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించింది. ఆయన దేవాలయానికి వెళ్ళాయా, ఇవన్నీ అక్కడ నిక్షిప్తమైన, నువ్వు వెళ్ళి చేయాల్సింది ఒక నమస్కారమే, హారతి తీసుకో, ప్రసాదం తీసుకో. పదార్థాన్ని నివేదన చేసిన తర్వాత ప్రసాదం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నివేదన చేసిన తర్వాత ఎందుకు ప్రసాదం అవుతుంది అంటే మనము భౌతికంగా ఆహారాన్ని స్వీకరిస్తాం, కానీ దైవత్వము ఈక్షణాశక్తి ద్వారా తన చూపుల ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తుంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఆ దైవీ మాహత్యం నీలో ప్రవేశిస్తుంది. అందుకే ఇవాళ ఉన్మీలిన మహోత్సవం జరుగుతుంది. బాలరామ విగ్రహానికి గంతలు కడతారు. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత వాటిని తీస్తారు. అంటే ఆ శక్తిని నువ్వు అందుకోవాలి అంటే ఈ ప్రక్రియ అంతా జరగాలి. అధివాసాలు అని చేస్తారు. ఆ శిలులో ఉన్న దోషాలన్నీ పోవటానికి క్షీరాధివాసము, ధ్యాన్యాధివాసము, ఔషధాధివాసము, కేసరాధివాసం, ఇది ఒక పెద్ద సైన్స్ అండి. ఎలా అయితే ఒక రాకెట్ని నిర్మించి అంతరిక్షంలోకి పంపించాలంటే అహరహము మనం మన తెలిసిన ఆధునిక విజ్ఞానం ద్వారా అవస్థపడతామో, అలానే దైవీ శక్తిని అద్భుతంగా అందరికీ అందించాలన్నటువంటి ఆలోచనతో ఋషులు ధ్యానంలో చూసినటువంటి శబ్దాలకు మంత్రాల రూపాన్ని ఇచ్చి మనకు అందించారు. అందుకే సంస్కృతానికి ఒక శక్తి ఉంది. ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. అంటే మీరు రాముడు ఇదే రూపంలో ఉన్నాడు అన్నది వాల్మీకి చెప్పాడు, అమ్మవారు ఇదే రూపంలో ఉన్నది అన్నది ఋషి చెప్పాడు. ఋషికి ఎలా తెలిసింది అంటే వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు ధ్యానంలో వాళ్ళకు కొన్ని వింత వింత శబ్దాలు వినపడ్డాయి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ బీజాక్షరముల సంపటిని నువ్వు కనుక అక్కడ నిక్షిప్తం చేయగలిగితే మంత్రం రూపంలో చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన అమ్మవారి రూపం అక్కడ వస్తుంది. ఇది సైంటిఫిక్గా నిరూపితమైందండి. శబ్దానికి స్పందించేటువంటి ఒక పరికరంతో చిత్రాన్ని గీసేటప్పుడు అక్కడ మన్యు సూక్తం చదివితే అక్కడ విరాట్ హనుమత్ విగ్రహం వచ్చింది. కాలభైరవాష్టకం చదివితే పెద్ద కుక్క బొమ్మ వచ్చింది. మనం కుక్కగా కాలభైరవుని అర్చిస్తాం, మన్యు సూక్తంతో హనుమంతుడిని ఆరాధన చేస్తాం, రామమంత్రంతో శ్రీరాముడిని కీర్తిస్తాం. ఆ రాముడు ఈరోజు బాలరాముడై అయోధ్యలో అందరికీ ఆరాధ్యమై, ఆదరణీయమై, ఆచరణీయమై, ఆదర్శమై మార్గదర్శకం చేస్తున్నాడు. కనుక అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని 10 TV ద్వారా అందరూ చూసి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఆకాంక్షించే ప్రయత్నం చేద్దాం. ఇక మరిన్ని రామునికి సంబంధించిన చరిత్రలు, అదేవిధంగా రాముని గొప్పతనం కూడా తెలుసుకుందాం. ఇక మధ్యాహ్నము ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, నిజంగా అంటే మనం చెప్పుకుంటే ఇప్పటి వరకు కూడా అంటే చిన్నతనంలో ఉన్నటువంటి విగ్రహాలు చాలా తక్కువగా, అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయోధ్యలో మరి ఈ బాలరాముణ్ణి ప్రతిష్ఠించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటండి? రాముడు ఎక్కడ జన్మించాడో అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు శ్రీరామచంద్రుని పుత్రుడు కుశ మహారాజు, లవ మహారాజు. కాబట్టి వాళ్ళు తమ తండ్రి దైవంగా భావించారు.
మర్యాదా పురుషోత్తముడిగా ప్రపంచానికి రాముడు కనిపించాడు. అంతేకాకుండా దుష్ట సంహారం చేశాడు, శిష్ట రక్షణ చేశాడు. కాబట్టి అలాంటి తండ్రిని లోకం కొలుస్తున్నది, ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి నిరంతరం ఆయనను ఆరాధన చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, దర్శించుకోవాలని తపన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయోధ్యలో జన్మించిన రామునిని బాలరామునిగా చూడాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా కనిపించేటటువంటి ఆ బాలరాముణ్ణి దర్శించుకోవాలనే ప్రజల మానసిక స్థితిని గుర్తించినటువంటి కుశమహారాజు ఆ విధంగా నిర్మాణం చేశాడు. లవుడు దానికి దోహదం చేశాడు. ఆ తర్వాత విక్రమార్కుడు కానీ, విక్రమాదిత్యుడు కానీ, లేదా అహల్యాదేవి కానీ, ఎవరైనా కానీ ఈ ఆలయ పునరుద్ధరణకు కలియుగంలో పాటుపడ్డారు. అందుకొరకు అయోధ్య ప్రజానీకం అలా కోరుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ రామాయణ కథలు, రామాయణ గాథలు నిరంతరం తాము తెలుసుకోవాలి, ప్రపంచానికి అందించాలని. చూడండి, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకు సేవలు చేశాడు, బాలుడు. కాబట్టి అది రామాయణం మనకు అందిస్తున్నది కదా. కాబట్టి పితృవాక్య పరిపాలన నిమిత్తం రాముడు వెళ్ళిపోయాడు. కాబట్టి అది లోకం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. యజ్ఞ రక్షణ రామరక్షణలు చేశారు. ఇవాళ కూడా ఒక జ్ఞాన సదస్సు జరిగితే యజ్ఞం జరుగుతున్నట్టే. దాని మీద రాయి వేసేవాళ్ళు ఉంటారు, తర్వాత విధ్వంసం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి రక్షించాలి కదా, శక్తివంతుడు అయినటువంటి వాడు, రక్షకుడు అయినటువంటి వాడు, పాలకుడు అయినటువంటి వాడు. అంతేకాదండి, భగీరథుడు గంగం తెచ్చాడు, బీడు భూములు సస్యశ్యామలమైనాయి అని. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఆధారంగా తీసుకొని బీడు భూముల్ని సస్యశ్యామలం చేయడానికి ఏం చెయ్యాలి అని రామాయణం ఆ బాలరాముని చూసినప్పుడు, అయోధ్య కథ విన్నప్పుడు, రామాయణం చదివినప్పుడు ఇవన్నీ గుర్తుకు వస్తాయండి. ఇంకంతేకాదు, క్షీరసాగర మథనం కథ చెప్పాడు. అంటే నీ మనస్సులో జరిగేటటువంటి సంఘర్షణ, నీ మనస్సు అనేది ఒక సముద్రం అనుకుంటే అందులో సంఘర్షణ జరిగి చిట్ట చివరికి అమృతం రావాలి. ఎందుకు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఈ కథ చెప్పాడు? మనకందరికీ కూడా మంచి చెడుకు మధ్యన సంఘర్షణ జరిగి అందులో నుంచి మంచి అనే ఆ అమృతం నిలబడాలి. ఈ విధంగా రామాయణంలోని అనేక అంశాలు మానవ వికాసానికి దోహదం చేసేటటువంటివి మనకు కనిపిస్తాయి. అంతేకాదండి, మాయలేళ్ల భ్రమలో పడరాదు. సీతమ్మ వారు కోరిన కోరిక వెనుక ఏ కథార్థం ఉంది, ఏ పరమార్థం ఉంది అనేది అయినా కానీ మాయలేళ్ళు ఉంటాయి. అవి రంగు పూసుకొని మన ముందు నటిస్తుంటాయి. వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది అని రామాయణం మనకు సందేశం అందిస్తుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మేధావులను రక్షించాలి అని, పశుపక్ష్యాదులను కాపాడాలి అని, వాటిని ప్రేమతో చూడాలి అనేటటువంటిది. అంతేకాదు, ఎప్పుడు అధికారవాదం అంటే అధికార దృక్పథం, నేను ఏం చేసినా ఆ పెద్ద పీట మీద కూర్చోవాలి, పెద్ద కుర్చీ మీద కూర్చోవాలి అనే ఆలోచనతో పని చేయరాదండి. నేను చేసేది నా సమాజానికి, నా దేశానికి, నా జాతికి, నా ధర్మానికి, నా సంస్కృతికి ఉపయోగపడాలి, దాన్ని నిలబెట్టాలి అనే ఆలోచన ఉండాలి. కానీ ఆ పెద్ద కుర్చీ మీద పోయి కూర్చోవాలి అనేటటువంటిది భారతదేశంలో మొన్న ఒక ప్రధానమంత్రి గారు మేరా తమన్నా పూరా హువా అన్నారండి. ఇది రామాయణం చదివిన వాళ్ళు అనేది కాదండి. కానీ నా జీవిత చరమ వాంఛ నెరవేరింది ఆ పెద్ద సింహాసనం మీద కూర్చున్న వెంటనే. ఒక్కసారి ఆలోచించండి, రామాయణం ఏం చెప్తుంది? రాముడు అధికార పీఠాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళి అక్కడ సేవలు అందించాడే. భరతుడు అధికారం మీద పీఠం మీద కూర్చోలేదే, తాను సేవాధర్మంలోనే జీవితాన్ని గడిపాడే. లక్ష్మణుడు అదేవిధంగా సేవాధర్మంలో ఉన్నాడే. మహాశక్తివంతుడైనటువంటి ఆంజనేయ స్వామి దాసోహం కోసలేంద్రస్య అని అన్నాడే. ఇప్పుడు దాసోహం భారతదేశస్య అనాల్సిందండి, భారత మాత అనాలండి. కాబట్టి దేశభక్తి నుంచి దేశభక్తిని దైవభక్తి నుంచి పొందాలి. ఆ రకంగా రామాయణం మనకు సందేశాన్ని అందిస్తుంది. అయోధ్య బాలరాముని ప్రతిష్ట వెనుక ఉన్నటువంటి పరమార్థాలన్నీ గ్రహించి వాటిని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తే రామాయణం సార్థకమవుతుంది, ఈ ప్రాణప్రతిష్ఠ సార్థకమవుతుంది. ఈ అధ్యయనం కొనసాగాలి, ఈ ఆచరణ జరగాలి, దేశం సుసంపన్నం కావాలి,
ప్రపంచానికి జగద్గురువుగా నిలబడేటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా అయోధ్య తీర్చిదిద్దబడుతుంది అనేటటువంటి ఆశ్వాసన ఉంది, ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ విధంగా ప్రజానీకంలో ఒక త్యాగభావాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని నిర్మాణం చేసేటటువంటి అయోధ్యను మనం చూద్దాం. ఆ రకంగా తీర్చిదిద్దుకునేటటువంటి ఆశీస్సులు బాలరాముని దగ్గర మనం పొందుదాం. అలానే రామకృష్ణమూర్తి గారు, అంటే కసిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. ఆయన దాదాపు 11 రోజులుగా చాలా నియమ నిష్టలతో రామాయణానికి లింక్ ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి సంకల్పం తీసుకుని ఉన్నారు. అంటే ప్రధాని చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరగటాన్ని మనం అసలు ఎలా చూడాలంటారు? అంటే భారతీయుల హిందువుల వైపుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనుకోవాలా, ఎలా చూడాలి, మీరేం చెప్తారు? రామాయణ దృష్టితో చూడాలండి. ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి అర్హుడు అన్న విషయము రామాయణం చెప్పింది కాబట్టి చేస్తున్నాడని గ్రహించాలి. ఓకే. అరణ్యవాసంలో రామచంద్ర ప్రభువు వనవాసంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మునులంతా వస్తారు రాముడి దగ్గరికి. వచ్చి, రామ, మేము చేసే యజ్ఞయాగాది క్రతువులనన్నింటినీ రాక్షసులంతా విఘ్నం చేస్తూ ఉన్నారు. ఇందాక మా గురువుగారు చెప్పినట్టు గుట్ట, మునుల యొక్క ఎముకల గుట్ట అక్కడ కనపడింది. అలా మాకు అనేకమైన ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉన్నాయి. రాజు అనేవాడు అధర్మంశ్చ మహాంస్తాత భవేత్తస్య మహీపతేత్ యో హరేత్ బలి షడ్భాగం నచ రక్షతి పుత్రవత్. అంటే అర్థం ఏమిటంటే, రాజు అనేవాడు ప్రజల ఆదాయంలో 6వ వంతును పన్నుల రూపంలో గ్రహిస్తూ వాళ్లను కన్నబిడ్డలలాగా కాపాడాలి. అంతేకాకుండా యహ కరోతి పరం ధర్మం మునిమూల ఫలాశనః తత్ర రాజ్ఞః చతుర్భాగః ప్రజాధర్మేణ రక్షత. అందుకే మేము యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ మేము చేసిన తపస్సులో 4వ భాగాన్ని రాజుకు ధారపోస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజు అనేవాడు పన్నుల రూపంలో ప్రజల నుంచి ధనాన్ని, మునుల నుంచి తపశక్తిని గ్రహించి ప్రజలను కన్నబిడ్డలలాగా కాపాడాలి. ఇది రాజు యొక్క ధర్మం. వెంటనే మీరు నన్ను అడుగుతారు, ఏమంటే త్రేతాయుగంలో రాచరికంలో అలా చేశారు, ఇప్పుడు అది ఎంతమటుకు సమంజసం? ధర్మస్వామ్యమైన ప్రజాస్వామ్యంలో ఆ అర్హత పుట్టుక ద్వారా రాదు, రాజరికంలో పుట్టుక ద్వారా వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరి చేత ఆమోదింపబడి ఎన్నుకొనబడి ప్రజల ప్రతినిధిగా పరిపాలన చేస్తున్న వ్యక్తికి అంతకంటే ఎక్కువ అధికారం ఉంటుంది కదా. పుట్టుక ద్వారా రావటం గొప్పనా, అందరి చేత ఆమోదింపబడటం గొప్పనా? రామచంద్ర ప్రభు విషయంలో ఏం జరిగిందంటే, ఇటు ప్రజలు పుట్టుక రెండు ఆమోదించాయి. దశరథుడు పిలిచాడు ప్రజలందరినీ, నేను ఈయనకు పట్టాభిషేకం చేయబోతున్నాను, మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. అంటే వాళ్ళంతా చేయండి 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 అన్నారు. వెంటనే దశరథుడికి అనుమానం వచ్చింది, నేను 66,000 సంవత్సరాలు ఈ విధంగా పరిపాలన చేశాను, మీరు నేను అడగగానే 20 ఏళ్ల వాడిని రాజు చేయమంటున్నారు మీరు, ఇది ఎంత మటుకు న్యాయం, నేను అంత సరిగా చేయలేదా? దష్టం శక్యతి అంటాడు. అప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైన సమాధానం చెప్తారు, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. అంటే అర్థం ఏమిటి అంటే, మేము ఎందుకని రామచంద్రమూర్తిని ప్రభువుగా కీర్తించి కావాలనుకుంటున్నామంటే, ఆయన మాకు కష్టం వచ్చినప్పుడు మా ఇంట్లో మా తల్లిలా బాధపడతాడు, మాకు ఆనందం కలిగినప్పుడు తండ్రిలాగా మాతో కలిసి ఉత్సవాలు జరుపుకుంటాడు. ఇది రాజుకు ఉండాల్సిన లక్షణం. ఇది ప్రధాని మోడీలో పరిపుష్టంగా కనపడుతోంది. ఎవరైతే భారతదేశం మీద దండయాత్ర చేసి మన భారతదేశంలోని సమస్యను అంతర్జాతీయం దాకా తీసుకువెళ్ళారో అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం కోసం హమ్ ఘుస్తా హై మార్తా భీ, మన శత్రువును భయపెట్టి మన స్వాధీనంలో ఉంచుకోవాలి తప్పితే వాడితో బతిమిలాడితే ఏమీ కాదన్న సత్యాన్ని రామాయణం చెప్పింది, అదే ప్రధాని చేస్తున్నాడు. అలానే భారతదేశ కీర్తిని నలుమూలల ప్రపంచం అంతా చాటి చెప్తూ ప్రపంచంలో మన శత్రు దేశాలు అనుకునేవన్నీ కూడా ఇప్పుడు మన మిత్ర దేశాలుగా మారుతున్నాయి. అలాంటి వాడికి అర్హత లేకపోతే ఆయన కాకపోతే ఎవరు చేయాలి మీరే చెప్పండి. ఇంకెవరికి ఉంది ఆ అర్హత? ఎవరైతే ప్రజలను కన్నబిడ్డలలాగా సంరక్షిస్తూ వారి యొక్క శ్రేయస్సు కోసం తాను ఉపవసిస్తూ భూషణం చేస్తూ పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శిస్తూ
భారతదేశాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలి, ధర్మాన్ని అందరూ ఆనందంగా ఉండే విధంగా అతి సామాన్యుడికి కూడా ఆలోచన, ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధించాలన్న సంకల్పంతో అహరహము కృషి చేస్తున్నటువంటి ఆ నరేంద్రుడు, వివేకానందుడి నరేంద్రుడు, మనందరినీ పాలించే నరేంద్రుడు కనుక ఆయనకు అర్హత ఉన్నదని నా అభిప్రాయం. అలానే కసిరెడ్డి గారు, మనం చూస్తే అయోధ్య ఆలయ ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇది శూన్యమాసం. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇలాంటి శూన్యమాసంలో ఎలాంటి క్రతువులను కూడా స్టార్ట్ చేయాలని అనుకోము. కానీ అలాంటిది అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము, అది కూడా కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి హిందువుల కళను ఈరోజు సాకారం చేసుకోబోతున్నాము. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది శాస్త్రం తెలిసిన, ధర్మం తెలిసిన కాశీలోని, శృంగేరిలోని విద్వాంసులు, పండితులు, మహర్షి తుల్యులు అయినటువంటి మహాత్ములు నిర్ణయించినటువంటి ముహూర్తం. దీని మీద ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడవచ్చుగాక. మనకు కూడా ఇక్కడ సంక్రాంతి దగ్గర నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందనే కదండి మనం చెప్పుకునేది. శూన్యమాసం అనే పేరుతోటి ప్రచారంలో ఉన్నా కానీ మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము, ప్రాణికోటికి తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము, దక్షిణాయనాధ్యాయ సమాప్త్యనంతరమనంత విహాయ సచారి సూర్యనారాయణుడు ఉత్తరాయణ పరాయణుడైన శుభమందునన్. పల్లా దుర్గయ్య గారు రాస్తారండి, యమాలయపు ముఖ్య కవాటం మూయబడింది, ఉత్తరాయణం వచ్చింది, ప్రాణికోటికి సూర్యనారాయణుడు ఈ ఉత్తరాయణ కాలంలో బ్రహ్మాండంగా వెలుతురునిస్తున్నాడు, చీకటి దినాలు పోయినాయి, శుభగడియలు వచ్చాయి, ప్రజ్వలిస్తున్నటువంటి సూర్యుని యొక్క వెలుతురు వేడి వస్తున్నటువంటి కాలం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. భీష్ముడు శరతల్ప శయానుడైనటువంటి భీష్ముడు తాను మోక్షాన్ని కోరుకున్నటువంటి కాలం కాబట్టి పుణ్యకాలం. మరొక్క విషయం అండి, భగవంతుడిచ్చిన ప్రతి క్షణం పవిత్రమైంది. మనం చూసే చూపులో ఉంటుంది, చేసే కార్యాన్ని బట్టి ఉంటుంది. ఇది అంతే. మనస్సులో ఒకటి పెట్టుకొని ఈ చెప్పేటటువంటి మాటలే ఇవన్నీ కూడా. తన కడుపులో లేనిది కావిలిచ్చుకుంటే వస్తుందా అని లోకంలో ఒక సామెత ఉందండి. కాబట్టి మనస్సు ఏదో ఒక భావన పెట్టుకొని ఒక అభాండం వెయ్యాలనే ఉద్దేశంతో చెప్పేదే కానీ మహాపండితులు, ధర్మశాస్త్రవేత్తలు, కాశీ విద్వాంసులు, శృంగేరి పీఠ విద్వాంసులు ఎందరో నిర్ణయించినటువంటి ఈ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల ఇది పవిత్రమైంది, శాస్త్రసమ్మతమైంది, ధర్మసమ్మతమైంది, లోకసమ్మతమైంది. కాబట్టి జనసమ్మతమైనటువంటి ఈ దివ్య ముహూర్తమే గొప్పది అనేటటువంటి నిర్ణయించిన తర్వాతనే ఇది జరుగుతుంది అండి. మనస్సులో ఉన్నటువంటి రాజకీయమైన ఆలోచనలు పక్కకు పెట్టి దేశ సౌభాగ్యాన్ని, మనము గర్భగుడి నిర్మాణం అయ్యింది కాబట్టి ఈ విధంగా ప్రాణప్రతిష్ఠ చేసి మిగతా భాగాల నిర్మాణం చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు పూర్తి కాలేదు, కొంతే అయ్యింది. ఆ వంటగది పూర్తి అయింది, దేవుని గది పూర్తి అయింది, పడగది పూర్తి అయింది, మిగతా చుట్టూరా ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. కానీ మనకు ఇల్లు కావాలి కాబట్టి అందులో చేరుతాం. ఎవరైనా చేసేది ఇదేనండి. అలనాడు సోమనాథ్ దేవాలయంలో జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ, సోమనాథ విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉన్నదో అది కూడా ఇలాగే జరిగిందండి. పూర్తిగా కాలేదు. అంటే ఇక్కడ కూడా గర్భగుడి పూర్తి అయ్యింది, చాలా విషయాలు పూర్తి అయినాయి, మిగతాయి మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. జన దర్శనం కొరకు, తపన కొరకు 4 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఏ తీర్పు అయితే భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో 2019 నవంబర్ 9వ తేదీన అక్కడ ఆలయమే ఉన్నదని పురాతత్వ శాస్త్ర శాఖ వాళ్ళు అందించిన సమాచారం ప్రకారంగా తేలింది. అందువల్ల రామ జన్మభూమి రామునిదే అని తీర్మానం చేశారు. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల కాలంలో, 4 సంవత్సరాల కాలంలో
ఇది పూర్తి చేసుకునేటటువంటి అవకాశం చిక్కింది. కాబట్టి గర్భగుడి పూర్తి అయ్యింది. అందువల్ల రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. ఇది సరి అయినటువంటి ముహూర్తం, దివ్య ముహూర్తం, శాస్త్ర సమ్మతమైంది, ధర్మ సమ్మతమైంది, జన సమ్మతమైనటువంటిదండి. అందువల్ల ఇది ఏ విధంగానూ మరో ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు, అంగీకరించాల్సిందే. అంగీకరించారు కాబట్టే జరుగుతున్నది. ఈ దివ్య ముహూర్తం, దైవ ముహూర్తం, దేవుడు మెచ్చిన ముహూర్తం, రాముడు మెచ్చిన ముహూర్తం, బాలరాముడు మెచ్చిన ముహూర్తం, దేశ ప్రజానీకం పక్షాన ప్రభుత్వం మెచ్చిన ముహూర్తం. సో అలానే రాముని యొక్క విశిష్టతలు మరికొన్ని తెలుసుకుందాం. 10 గంటల్లోని అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. సో సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కసిరెడ్డి గారు చెప్పారు, అంటే ఈ శూన్యమాసం అయినప్పటికీ కూడా అది ప్రజలు అదేవిధంగా పురాణాల నుంచి వచ్చినటువంటి ఇది అని. అయితే ఈరోజు అభిజిత్ లగ్నంలోనే స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. మనం శ్రీరామనవమి టైంలో కూడా చూస్తూ ఉంటాము, అభిజిత్ లగ్నంలోనే ఆయన కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అసలు ఆ లగ్నానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటి అంటే ఏంటి? సర్వేషాం పక్షమాఘౌ ద్వౌ విభుధ స్థాపనే శుభౌ అంటుందండి పరాశర సంహిత. అంటే అర్థం ఏంటంటే, ఉన్న అన్ని మాసాల్లో పుష్యమాసము మాఘమాసము దేవతా ప్రతిష్టాపనకు ఉత్తమము. మరి మాఘమాసంలో చేయొచ్చు కదా. అంటే పౌష్యే రాజ్య వివృద్ధి స్యాత్, రాజ్యము సుభిక్షంగా ఉండాలంటే పుష్యమాసంలో చేయమని చెప్పింది. సో కానక పుష్యమాసాన్ని ఎంచుకున్నాం. మృగశిర నక్షత్రం అనేది ఆరోగ్యదాయకం. సో రాజ్యము సంపదలతో వృద్ధి అవుతూ దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలిగా. అందుకని మృగశిర నక్షత్రం. ఇహ అభిజిత్ లగ్నము అంటే సూర్యాత్ చతుర్థకం లగ్నం, అభిజిత్ పరికీర్తితం, సర్వదోషహరం చైవ ప్రశస్తం శుభకర్మసు అని జ్యోతిష శాస్త్రం చెప్పింది. అంటే సూర్యోదయం నుంచి వచ్చే 4వ లగ్నం, అక్కడి నుంచి లెక్క వేస్తే 4వది, దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. ప్రతిరోజు వస్తుంది. అప్పుడు ఏ కార్యక్రమం చేసినా అన్ని దోషాలు హరింపబడి శుభములన్నీ జరుగుతాయని అభిజిత్ లగ్నం యొక్క గొప్పతనం. అందుకే త్రిపురాసురులను సంహరించడానికి శివుడు ఎంచుకున్న ముహూర్తం అభిజిత్ ముహూర్తం. హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి ఆదివరాహమూర్తి ఎంచుకున్న ముహూర్తం అభిజిత్ ముహూర్తం. 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి హనుమంతుడు నిర్ణయించుకున్న ముహూర్తం శుభముహూర్తం. సంపాతి చెప్తాడు, ఇక్కడ ఉంది లంకలో అంటే వీళ్ళు వేచి చూస్తారు అభిజిత్ ముహూర్తం, వెంటనే బయలుదేరరు. అన్ని రోజులు బట్టి వెతుకుతూ ఉన్నా అభిజిత్ ముహూర్తం వచ్చేదాకా ఆగి అప్పుడు బయలుదేరుతారు. కాబట్టి అభిజిత్ ముహూర్తం అంతదాకెందుకు, వనాలలో నివసించేటువంటి గిరిజనులు వివాహం చేయాలంటే వాళ్ళకు ముహూర్తము పంచాంగం ఏమి ఉండదు కదా. అందుకని వాళ్ళు గడ్డపార ముహూర్తం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు వివాహం చేసేస్తారు. ఇది అభిజిత్ ముహూర్తం యొక్క గొప్పతనం. ఇలాంటి ముహూర్తంలో ఇవాళ చంద్రుడు వృషభంలో ఉన్నాడు. ఏ పంచాంగం చూసినా ఇది కనపడుతుంది. ఆ రోజు యొక్క 2 రోజులకు ఆ గ్రహస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రతి పంచాంగంలో ఇస్తారు. మేషంలో బృహస్పతి గురువు ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మకరంలో సూర్యుడు ఉన్నాడు, అలానే బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ధనస్సులో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నాడు. ఇలా రాహుకేతువులను వదిలేసి మిగతా 7 గ్రహాలు 5 రాశుల్లో ఉంటే దాన్ని పసయోగం అంటారు. దానివల్ల ధర్మబద్ధమైనటువంటి పాలన ఉంటుంది. ధర్మాత్ములంతా కలిసి ఆ కార్యక్రమంలో మగ్నమవుతారు. ధర్మబద్ధంగా ధనం అక్కడికి వస్తుంది. అందుకే రామమందిర నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలని విరాళాలు అడిగారు 40 రోజుల పాటు. 44 రోజుల పాటు జరిగిన ఆ మహాయజ్ఞంలో వీళ్ళు ఎంతో స్థాయిలో లక్షలు అనుకున్నారు. కానీ 3,240 కోట్ల రూపాయలు వచ్చాయమ్మా. 900 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకా దాంతో అనేక నిర్మాణాలు చేసి కార్యక్రమాలు చేయాలని తలపెడుతున్నారు. 2,80,000 ఇటుకలను అనేక గ్రామాల నుంచి, దేశంలో ఉన్న గ్రామాల నుంచి సంచయనం చేసి నిర్మాణం చేశారు. ఇలా ధర్మం కోసం ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ధర్మాత్ములంతా కలిసి చేస్తున్న ధర్మ కార్యక్రమమే ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవము. దానికి అనువైన ముహూర్తమే ఈ అభిజిత్ ముహూర్తము, మృగశిర నక్షత్రము, పుష్యమాసము.
అలానే కసిరెడ్డి గారు, మనం చూసినట్లయితే రాముడు మన అందరితో కూడా ఎంతో ముడివేసుకున్నటువంటి ఒక పురాణ పురుషుడిగా మనం అభివర్ణిస్తూ ఉంటాము. రాముడి కళ్యాణ మహోత్సవం కావచ్చు, లేదా ఆయన పట్టాభిషేకం కావచ్చు, శ్రీరామనవమి వేడుకలు కావచ్చు, అవన్నీ కూడా మన ఇంట్లో వేడుకల్లాగా భావిస్తూ ఉంటాం. ఈ టైంలో అయోధ్యలోని ఈ రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక రోజు ప్రతి ఒక్క హిందువు అంటే ఎలాంటి నియమ నిష్టలు పాటించాలని అంటారు? అసలు అలాంటిది ఏమన్నా ఉంటుందా? జానపదులది ఒక మంచి గీతం ఉందండి, ఈ సందర్భంగా చెప్పుకుందాం. ఎందుకంటే రామాయణ ప్రభావం ఎట్లా ఉంది అని చెప్పడానికి. కట్టే కొట్టే తెచ్చే అనేది సరే, రావణుని కొట్టే అదే వారధి కట్టే రావణుని కొట్టే సీతమ్మని తెచ్చే ఇది సరే, కానీ కోతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి గట్టేటందుకురా, వారధి గట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలను ఏలేటందుకురా. కోతులే ఈ రకంగా చేస్తే మరి మానవులు ఏం చేయాలి? వానరులు అనేది ఒక జాతి, అది విద్వాంసులు చెప్తున్నది. వానము అనేది వారి యొక్క ఒక ఆయుధం. సరే, దీని మీద అధ్యయనం చేసినటువంటి మహాత్ములు అనేక విధాలుగా వ్యాఖ్యానించారనుకోండి, కానీ ఇవాళ రామాయణంలోని ఈ వానరులే ఈ విధంగా వ్యవహరించారు కదా, మరి నరులు వీళ్ళు నారాయణమూర్తిగా మారాలి. ఈ నరులలో ఉన్న నారాయణమూర్తిని దర్శనం చేయాలి. దర్శనం చేయాలి అంటే ఈ మర్యాదా పురుషోత్తములైనటువంటి రామచంద్రుని యొక్క గుణగణాలను అన్నింటినీ తాము సొంతం చేసుకోవాలి. ఆ విధంగా సొంతం చేసుకొని అంతా రామమయం అనేటటువంటి భావన వ్యాప్తం చేయాలి. ఇప్పటికే అంతా రామమయం, రాముడు అంటే ఆత్మ, ఆత్మ రాముడు అనేటటువంటి భావన జనజీవితంలో నిర్మాణమై ఉంది. దానిని సొంతం చేసుకొని ఆ జీవితాన్ని ఆ విధంగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకని ఆ రామచంద్రుడు ఏ విధంగా పరిపాలన చేశాడో వ్యక్తిగతమైనటువంటి జీవితం కన్నా సమాజగతమైనటువంటి జీవితానికి మేలు చేయాలి అనే ఆలోచన కలగాలి ఎవరికైనా. కానీ నేను వ్యక్తిని, కానీ నా సమాజం వికసించాలి, నా జాతి వికసించాలి, నా దేశం సురక్షితంగా ఉండాలి అనే ఆలోచనతో పని చేయాలి. స్నేహం దయాన్ సౌఖ్యంచ అన్న ఉత్తర రామచరితంలోని ఆ శ్లోకానికి అనువాదం వేదం వెంకటరాయ శాస్త్రి గారు చేస్తారు. అర్మిలిని గాని దయగాని హాయి గాని అది ధననేల జానకి నైన గాని ప్రజల అనురంజనమునకై వదలు నాకు హృదయమున గలుగ దిసుమంత ఏనివంత అని. నా ప్రేమ కానీ నా సంతోషం కానీ ఏదైనా కానీ నేను వదిలివేస్తాను. అది ఇది ఏమిటిది, చివరికి జానకిని కూడా వదిలివేస్తాను. ఎవరి కొరకు? ప్రజల అనురంజనమునకై అని అంటాడు. కాబట్టి ప్రజానురంజన పరిపాలన అన్నిటికన్నా ముఖ్యం. అదండి రామచంద్రుడు మనకు అందించింది. కాబట్టి ఇవాళ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజానీకం, వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రజల అనురంజనమునకై నడవాలి అనేటటువంటి సందేశాన్ని అందిస్తుందండి రాముని యొక్క ప్రతిజ్ఞ. అది ప్రజానురంజక పరిపాలన అన్నింటికంటే ముఖ్యం. అదే ఆదర్శ రామరాజ్యం, అదే శ్రీరామరాజ్యం. ఆ రామరాజ్యం నిర్మాణం కావాలి. ఈ బాలరాముని ప్రతిష్టానంతరం జరగబోయేటటువంటిది అది. ఆ రామరాజ్యంలో ఎవరు ఏ విధంగా ఉండాలి అనేటటువంటివి ఆ కాలంలోని కొన్ని విషయాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పుత్ర శోకంతో ఉండరాదు, పుత్రులకు కర్మలు చేసేటటువంటి స్థితి లేదు రామరాజ్యంలో. కాబట్టి అలాంటి వ్యవస్థ నిర్మాణం కావాలి. స్త్రీలకు వైధవ్యం లేదు రామరాజ్యంలో. దాన ధర్మాలు అడిగేటటువంటి వాళ్ళు లేరండి, భిక్షం వేయమని అడిగేటటువంటి వాళ్ళు లేరండి. కాబట్టి అందరూ సుసంపన్నంగా ఉన్నారు, అందరూ కూడా సౌభాగ్యంగా ఉన్నారు. అది రామరాజ్యం యొక్క స్థితి. అందరినీ సమానంగా చూశారు. పశుపక్షాదుల దగ్గర నుంచి సర్వ ప్రాణులను, మానవులను అందరినీ సమానంగా చూసేటటువంటి రామరాజ్యం. అలాంటి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి ఆదర్శ రామరాజ్య నిర్మాణానికి ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మార్గదర్శనం చేయాలి అని, దివ్యమైన బాటను వేయాలి అని మనమంతా కోరుకుందాం.
శ్రీరామ రాజ్యం యొక్క వికాసానికి, శ్రీరామ రాజ్యము నిర్మాణం కావడానికి దోహదం చేసేటటువంటి విధంగా భారతీయులందరూ, రామభక్తులందరూ పూనుకోవాలని కోరుకుందాం, ఆశిద్దాం, ఆ విధంగా ఆచరిద్దాం. అలానే రామకృష్ణమూర్తి గారు, మనం చూస్తే రాముల వారి పట్టాభిషేకం ఒకటైతే, రాముల వారి కళ్యాణం అనేది దాన్ని వీక్షించిన, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జన్మ తరించింది అనేటువంటి భావనతో ఉంటాం. ఆ స్వామివారి కళ్యాణం తర్వాత అక్షంతలు చల్లుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. అసలు ఈ కళ్యాణ ఘట్టం యొక్క విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు రాముల వారు? జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయుతాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా రాఘవ కాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాయుతాః ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికాః. ఇది మనం ప్రతి శుభలేఖ మీద అచ్చు వేసుకుంటాం. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని స్మరిస్తూ ప్రతి జీవుడు వివాహం చేసుకోవాలని నిశ్చయిస్తాడు. ఎందుకంటే సీతారామ కళ్యాణము అంటే, సీత అంటే జీవాత్మ, రామచంద్రమూర్తి అంటే పరమాత్మ. జీవితం యొక్క ప్రయోజనమేమి? జీవ బ్రహ్మైక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ చేసేటువంటి ఈ వివాహాన్ని గుర్తు చేసుకుంటూ నీ యొక్క గృహస్థాశ్రమము ధర్మబద్ధంగా సాగుతూ ఆఖరికి నీకు మోక్షాన్ని అందివ్వాలన్నదే ఈ యొక్క వివాహంలోని ఆంతర్యం. ఇహ ఎందుకని ఇంత అద్భుతంగా ఈ వివాహ ఘట్టాన్ని ప్రతినిత్యము మనం తలుచుకుంటాము అంటే, రామచంద్రమూర్తిని యజ్ఞ సంరక్షణ తరువాత అద్భుతమైన ధనస్సు ఉందా మిథులలో, చుట్టానికి వస్తావా అని విశ్వామిత్రుడు అడిగితే రాముడు బయలుదేరతాడు. అలా వెళ్ళిన క్రమంలో ఛాలెంజ్ చేస్తాడు జనకుడు. క్వగతి మానుషాణం ధనుష్యోశ్చ ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనోపివా. అంటే మా ఇంట్లో ఉన్న ఈ శివధనస్సు దేవరాత్రుడు మాకు అందించింది, మా వంశస్థుడు. దీన్ని ఎక్కువ పెట్టడానికి యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులకే సాధ్యం కాలేదు. ఇక సామాన్య బాలుడైనటువంటి ఈ రాముడికి ఇది ఏమవుతుంది అనగానే విశ్వామిత్రుడు వత్స రామ ధను పశ్య, ఈయన చాలా చెప్తున్నాడు, ఒకసారి దాని సంగతి ఏంటో అన్నాడు. అంటే రామచంద్ర ప్రభు ఒక నమస్కారం చేసి గురువుకు ఆ ధనస్సుకు చేసేసి ప్రదక్షిణ చేసేసిన తర్వాత మంజూషలోనే అమర్చి కోణంబందు వచ్చి తాటంగట్టగాబోలు మంజూషనా వినర్గమన వేళకే జావల్లి బిగిసియుండే తాళ ప్రమాణమౌ ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చు నెంచెగాబోలో అడ్డంబుగా ధనువు పూని పిడిబాకు ఓలే త్రాడు వీలలాగే. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరము వంచే చరకు గడవోలే నడిమికి విరియ ధనువు అని అద్భుతంగా వర్ణిస్తారు విశ్వనాథ సత్యనారాయణ వారు. అలా చెరుకు గడలను వించినట్టు వించేస్తే నిష్ఠావర్షదమోఘమేఘవటలీ దుర్భక్ష దిగ్గోజిత శ్రేష్ఠే రమ్మరమాలిక అంటూ ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందో తరువాత పద్యంలో వర్ణిస్తాడు. అలానే రామాయణంలో ఆ శబ్దము వచ్చిన కారణంగా కేవలము రాముడు, లక్ష్మణుడు, జనకుడు, విశ్వామిత్రుడు తప్ప మిగతా అందరూ ముచ్చపోతారు. అంత అద్భుతమైన శబ్దం ఎందుకు వచ్చిందంటే, నా కళ్యాణం అనేది ప్రజలందరికీ మార్గదర్శకం కావాలి, వాళ్ళ లోపల ఉన్న పాపాలన్నీ పటాపంచలయ్యి వాళ్ళు తిరిగి మేలుకోవాలి అన్న విషయాన్ని తెలియజెప్పటానికే ఈ విషయాన్ని చెప్పిన తరువాత వివాహం నిశ్చయిస్తారు. వివాహం నిశ్చయించిన తర్వాత దశరథుడిని తీసుకురమ్మంటూ జనకుడు కబురు పంపిస్తే వచ్చినటువంటి దశరథుడిని జనకుడు వెళ్ళి అడుగుతాడు, వివాహం ఎలా చేయాలండి, మేము ఆడపిల్లవాళ్ళం కదా అంటే దశరథుడు అంటాడు, నేను పునరేతత్ శృతామయ యథా వక్షసి ధర్మజ్ఞ తథా కరిష్యామహే వయం. నువ్వు దాతవి, నేను గ్రహీతను, అంటే నేను అడుక్కునేవాడిని, నువ్వు ఇచ్చేవాడివి, నాకేముంటుందయ్యా నిర్ణయం, నువ్వు ఎలా చెప్తే అలా చెయ్యి. ఇది ఈనాడు వివాహం చేస్తున్నటువంటి మగపెళ్లి వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాలండి. ఆడపెళ్లి వాళ్ళని పీడించటం అంటే ఇచ్చేవాడిని పట్టుకొని పీడిస్తే అది మహాపాపం కదండి. ఇది రామాయణ కాలమే మనకు చెప్పింది ఏమిటి అంటే, నాయన ఇచ్చేవాడు మహానుభావుడు, నోరు మూసుకొని తీసుకునే ప్రయత్నం చేస్తే తద్వారా నీ జీవితాన్ని ఇహపరాలను రెండింటినీ సాధించగలిగిన శివుని మది, విష్ణు హృది ఆడది, అద్భుత విజయానికదే సారథి. కాబట్టి దాన్ని తెలుసుకొని జీవితాన్ని గడపమని సీతా కళ్యాణం చెబుతూ ఉంటే ఆఖరిగా ఆ వంశస్థుల యొక్క మొత్తం వంశాన్ని ఎవరైతే వింటారో
వాళ్లకు కళ్యాణం అవుతుంది. కనుక ఈ శుభముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం యొక్క మొత్తం వంశవృక్షాన్ని చెప్తాడు అక్కడున్న సభాసదులందరికీ. శ్రీమన్నారాయణ కుమారుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి కుమారుడు మరీచి కుమారుడు కశ్యపుడి కుమారుడు వివస్వతుడు అంటే సూర్యుడు, వివస్వతుడి కుమారుడు వైవస్వతుడు, ఆ వైవస్వతుడి నిర్మించిందే అయోధ్య నగరం. వైవస్వతుడి కుమారుడు ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి కుమారుడు వికుక్షి కుమారుడు బాణుడి కుమారుడు అనరణ్యుడి కుమారుడు పృథువు కుమారుడు త్రిశంకువు కుమారుడు దుందుమారుడి కుమారుడు యవనాశ్వరుడి కుమారుడు మాంధాత కుమారుడు సుసంధి కుమారుడు ధ్రువసంధి కుమారుడు భరతుడి కుమారుడు అసితుడి కుమారుడు సగరుడి కుమారుడు అసమంజుడి కుమారుడు అంశుమంతుడి కుమారుడు దిలీపుడి కుమారుడు భగీరథుడి కుమారుడు కకుత్సువు కుమారుడు రఘువు కుమారుడు కల్మాషకపాదు కుమారుడు శంఖనుడు కుమారుడు సుదర్శనుడు కుమారుడు అగ్నివర్ణుడు కుమారుడు శీఘ్రుడు కుమారుడు మరువు కుమారుడు అంబరీషుడు కుమారుడు నహుషుడు కుమారుడు యయాతి కుమారుడు నాభాగుడి కుమారుడు అజుడు కుమారుడు దశరథుడు కుమారుడు రామచంద్రమూర్తి అంటూ ఇక్ష్వాకు వంశ వృక్షాన్నంతా వివరించి చెప్తాడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళందరికీ. ఎవరైతే ఈ వంశవృక్షాన్ని వింటారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. మళ్ళీ మీరు అడగాలి నన్ను, విన్నంత మాత్రానే ఎలా పోతాయి? ఆ రాజులు ఒక్కొక్కరు సూర్య సమాన తేజులు అంటారు. వాళ్ళ యొక్క ఒక్కొక్క రాజుకి అద్భుతమైన చరిత్ర ఉందండి. పిల్లలకు మీరు ఏం చెబుతూ ఉన్నారు? ఎవరి గాథలు చెబుతూ ఉన్నారు? నీ వయస్సులో సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడు అనగానే మాట్లాడకుండా కొడుకు అంటున్నాడు. నీ వయస్సులో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడని తండ్రిని ఎక్కడి నుంచి వస్తుంది వాడికి ఈ సాహసం? తండ్రితో ఇలా మాట్లాడాలన్న ఆలోచన వాడిలో ఎవరు కలగజేస్తున్నారు? వాడు వినే సాహిత్యం, చూసే దృశ్యం, వాటి నుంచి వాళ్ళని బయటపడాలంటే ఇలాంటి అద్భుతమైన ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క చరిత్రను కనీసం వాళ్ళ పేర్లను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయమని రామాయణం ద్వారా తెలుసుకుందాం. సీతమ్మ రామయ్య వివాహం జరిగేటప్పుడు రామచంద్రమూర్తి ముత్యాలన్నింటినీ అలా నెత్తి మీద పోస్తూ ఉంటే సీత తల ఉంచుకొని మౌనంగా కూర్చుందిట. రామచంద్రమూర్తికి ఒక్కసారి సీత మొహం చూడాలనిపించిందిట. ఆమెమో తలెత్తదు. ఎలా కోపం వచ్చింది రామచంద్రమూర్తికి. ఏకాంతంలో ఉన్నప్పుడు సీతమ్మను అడిగాడు, నువ్వు ఒక్కసారి కూడా తలెత్తలేదు, నన్ను చూస్తామనుకున్నాను, చూడకుండానే నువ్వు కార్యక్రమం అంతా ముగించావు అంటే సీతమ్మ అంది, చూడకముంటే ఏమిటి రామా, నా నెత్తిమించి పడుతున్న ముత్యాల అన్నీ కింద పడుతుంటే ఆ ముత్యాలలో నీ ప్రతిబింబాన్నే చూస్తూ తల వంచుకున్నాను, అందుకే నాకు తలెత్త బుద్ధి కాలేదు అన్నది. అలా ఆ సీతారాముల కళ్యాణం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్న శ్లోకంతో శివానంద లహరి స్టార్ట్ అవుతుందండి. అంటే శివుడు పార్వతి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసి ఐక్యమైపోయారు. అంటే త్యాగబుద్ధితో భార్యాభర్తలు ఇద్దరు ఒకటి కావాలి. అందుకే అది వెడ్డింగ్ అనిపించింది. ఇప్పుడు బెగ్గింగ్, ఎవరి దగ్గర నుంచి ఎంత లాక్కోవాలి అన్న ఆలోచనతో వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి యాచక శత్రువు అంటారు. కాబట్టి అడుక్కునేవాడు శత్రువుగా ఉంటాడు. కాబట్టి ఆ వివాహాలు ఎలా సాగుతున్నాయో మనకందరికీ తెలుసు. కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఎలా గడపాలో, కళ్యాణం అంటే ఏమిటో, ఆ కళ్యాణం యొక్క ప్రయోజనము పరమార్థము ఏమిటో సీతారామ కళ్యాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుసుకుంటూ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కళ్యాణం చేసుకుంటూ ఆనందంగా ఉండాలన్నదే ఆ కళ్యాణంలోని అంతరార్థం. సో అలానే కసిరెడ్డి గారు, మరికొద్ది గంటల్లోనే అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ వేడుక జరగబోతోంది. అయితే ఇక్ష్వాకుల తిలకుడైనటువంటి ఆ రాముణ్ణి మనం ఇక నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ను మనం దర్శనం చేసుకోబోతూ ఉన్న ఈ మధుర క్షణాల్లో మీరేం చెప్తారండి? ఈ యొక్క అంటే 500 శతాబ్దాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రయాణాన్ని ఈరోజు ఆ కళ స్వప్నం సాకారం కాబోతున్నటువంటి ఈ శుభగడియలను మీరెలా వర్ణిస్తారు? సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం అనేటటువంటిది ఇప్పుడు గురుగారు చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. ఇది లోక కళ్యాణంగా గ్రహించి ఇది మన అందరి కళ్యాణం, ఇది శుభకార్యం. కాబట్టి ఈ కళ్యాణంతో ఉత్సాహాన్ని పొంది ముందు అడుగు వేయాలి మనమంతా అనేటటువంటి ఆలోచన చేయాలి. అలనాడు మండోదరి రాముణ్ణి ఏ విధంగానైతే
రావణుని ముందు వర్ణించిందో అది గుర్తుపెట్టుకోవాలి. రామును పుణ్యగుణాభిరాము త్రిజగద్ రక్షైక దీక్షాగురున్ సామాన్య క్షితి నాతుగా దలచి తత్సామర్థ్యం ఊహింపక ఆ భూమిషాగ్రిని దేవి పుణ్యవ్రతన్ పూత సతిన్ నీ కులక్షేమం వల్లని భంగి తెచ్చితి ప్రభుశ్రీనింత గర్హింతురే. ప్రభుశ్రీ ఆ సీతామాత. కాబట్టి రాముడు పుణ్యగుణాభిరాముడు, లోక కళ్యాణకరుడు అయినటువంటి అతడు ఈ లోక క్షేమాన్ని కోరి ఈ ప్రపంచంలోకి వచ్చాడు, మర్యాద పురుషోత్తముడైనాడు. ఆ రాముని గుణగణాలను సొంతం చేసుకొని ఈ ప్రపంచమంతా జీవించాలి అని కోరుకుందాం. మర్యాద పురుషోత్తములుగా ఈ మానవులు మారాలి అని మనం ఆకాంక్షిద్దాం, ఆ మార్గంలో పయనిద్దాం అని ఈ విధంగా ఆలోచిద్దామండి. కూడా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మరికొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగబోతోంది.